దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాయితీ రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బ్యాంకుల్ని సమాయత్తం చేసే దిశగా తొలిసారి నర్సరావుపేటలో భారీ రుణ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 3,200 కోట్లకు పైగా రుణాలను లబ్ధిదారులు స్వీకరించబోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. బ్యాంకులు సహకరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి. అది డోక్రా కావచ్చు, మెప్మా కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ప్రధానమంత్రి అమలు చేసేటువంటి 12 పథకాల్లో లబ్ధిదారులు కావచ్చు, ముద్ర లోన్స్ కావచ్చు. వీటన్నిటికీ బ్యాంకులు ఎక్కడైనా నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం వెంటబడాలనేటువంటి విధంగా ఒక టార్గెట్ పెట్టి రేపు 3,200 కోట్లు మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో దేశంలో 543 పార్లమెంట్లుంటే నర్సరావుపేటలోనే అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రత్యేకంగా మన నర్సరావుపేటలో నిర్వహిస్తున్నారు. దీనికి మన కృష్ణదేవరాయలు గారిని అభినందిస్తున్నాను నేను. వారి ఆధ్వర్యంలో అవుట్ రీచ్ ప్రోగ్రాం మనకి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రావటం, మన చీఫ్ మినిస్టర్ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం. వారు ఎన్నిసార్లు మన ప్రాంతానికి వస్తే అంత మంచి జరగడానికి కానీ నిధులు ఎక్కువ కేటాయించడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన ఎంపీ గారి ఈ ప్రోగ్రాంని ఇక్కడ తీసుకువచ్చినటువంటి ఘనత మన ఎంపీ గారిది. ఆ విధంగా దీనివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8ంటికి బయలుదేరి 10ంటికల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సివిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఈరోజు నా దగ్గరకు కానీ ఈ పేట వరకు నర్సరావుపేట పార్లమెంట్లో మన ఎంపీ గారి దగ్గరకు కానీ కలెక్టర్ గారు కూడా అర్హత ఉంటే సివిల్ ఉంటే ప్రభుత్వ పథకాలు మీరు అందుకోవడానికి ఎక్కడైనా బ్యాంకులు నిరాకరించినా నిర్లిప్తతగా ఉన్నా మాది బాధ్యతని ఒక భరోసాని ఇవ్వడానికి ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.